సో ఇప్పుడే రూమ్ నుంచి బయట వస్తున్నానండి. సో వెళ్దాం. అందరూ ఆకాశగంగా అన్నారు కదా, సో ఇప్పుడైతే ఆకాశగంగా వెళ్దాం. ఓకేనా, చూద్దాం ఇక్కడ నుంచి ఏ వెహికల్స్ వెళ్తాయో దాన్ని పట్టుకొని చూద్దాం. ఆకాశగంగలో కలుద్దాం. సో నన్ను ఇన్స్టాలో చాలామంది అడిగారండి, ఏంటి బ్రో తిరుపతి మొత్తం కొంచెం ఖాళీ అయిందంట, 1 hour 2 hours దర్శనం అయిపోతుందంట. సో ఆన్లైన్లో అలాగే ఉంది, కానీ దిమ్మ తిరిగిపోద్దండి, అంతమంది జనాలు. సో ఫస్ట్ మనం ఆకాశగంగాకి వచ్చామండి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ క్లైమేట్ మొత్తం చూస్తుంటే ఎలా అంటే ఏదో కొండ ప్రాంతాల్లో వచ్చినట్టు, ఏదో పెద్ద విలేజ్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చుట్టూ షాప్సే ఉంటాయి, మీకు ఎలాంటి షాప్స్ కావాలంటే ఆ షాప్స్ ఉంటాయి. ఇంకో చిక్కు ఏంటంటే ఇక్కడ 150 steps దిగాలి అన్నమాట. సో దిగడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, దిగేయచ్చు. మళ్ళీ 150 steps ఎక్కాలి, ఎందుకంటే అప్పటికే మనం కొండ మీదకి స్టెప్స్ ఎక్కి వచ్చాం, ఆ దర్శనానికి నిల్చున్నాం, ప్లస్ లడ్డు కౌంటర్లో నిల్చున్నాం, ప్లస్ ఇవన్నీ దిగి మళ్ళీ ఎక్కాలి. దీంతో పాటు 6 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చక్రతీర్థం, తర్వాత శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ దిగాలి, ఎక్కాలి. సో దూల తీరిపోతుంది. ఈ చూడండి ఎంత డౌన్లో ఉందో. ఈ స్టెప్స్ అన్నీ దిగాలి, ఎక్కాలి, దానివల్ల కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఈ ఆకాశగంగా స్పెషల్ ఏంటంటే, అంటే నేను అక్కడ తెలుసుకున్న దాని ప్రకారం 2 ముక్కల్లో చెప్పాలంటే 365 రోజులు వాటర్ ప్రవహిస్తూనే ఉంటాయండి. 360 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి. అది కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట, చాలా తీయగా ఉంటాయి వాటర్ అయితే. నేను చాలా వాటర్ తాగాను. శ్రీమతు వెంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం. అన్ని దానాలు కలిపి మీ శక్తి ఉంటే చేసుకోవచ్చు. 16 దానాలు కలిపి చేస్తే
సో మొత్తం 150 స్టెప్స్ అండి, 150 స్టెప్స్ అన్నమాట ఆకాశగంగా. ఓకే, మొత్తం 150 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆకాశగంగా అయితే ప్రజెంట్ అయితే కంప్లీటెడ్. సో నెక్స్ట్ పాప వినాశనంకి వెళ్ళాలన్నమాట. ఒకసారి చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. సో అదనమాట. సో 150 స్టెప్స్ అయితే టోటల్లీ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గర వచ్చామండి. సో చూద్దాం. సో దర్శనం ఇక్కడ కూడా అయిన తర్వాత నెక్స్ట్ చాలా ఉన్నాయి. సో మొత్తం తిరుగుతున్నామండి. ప్రజెంట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం అపవినాశనం, సో జపాలి తీర్థం చాలా ఉన్నాయి ప్లానింగ్, అవన్నీ తిరుగుదాం అనమాట. ఓకేనా, డన్. సో మొత్తం ఇది శ్రీవారి పాదాలు, మొత్తం 72 స్టెప్స్ ఉన్నాయండి. తొందరగా ఎక్కేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం శ్రీవారి పాదాల దగ్గర వెళ్తున్నాం. సో నేను ఇక్కడ కనుక్కున్నానండి అసలు ఆ గాజుతో కూడిన దాన్ని ఎందుకు అక్కడ చెట్టుకి ఎందుకు కట్టారు అని. సో అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, పెళ్ళయి పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి ఆ పిల్లలు పుట్టాలని మొక్కుకొని ఆ చెట్టుకి కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట అండి. 200% ఫ్యాక్ట్ అంట అది. సో అది నేను కనుక్కున్న తర్వాతే వచ్చాను. సో శ్రీవారి పాదాలు ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు వచ్చాను కానీ అంతగా దగ్గర నుంచి చూడలేకపోయాను. సో ఫస్ట్ టైం ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట. ఎక్కువ టైం మమ్మల్ని ఉంచడం లేదు, అయినా సరే ఖచ్చితంగా నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మొబైల్ సెలవు లేదని కొంతమంది అన్నారు. ఇక్కడ పోలీస్ ఆయన కూడా వీడియో తీయకండి అన్నారు, అయినా సరే నేను వినలేదు, తీసుకున్నాను అనమాట. చాలా మంది తీసుకుంటున్నారు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేము కదా దానివల్ల.
मस्त असते ना. ठीक आहे बाई. సో ఇప్పుడే శ్రీవారి పాదాలు దర్శనం జరిగింది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా 5 టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తామని చెప్దాం. సో ఇప్పుడే శ్రీవారి పాదాలు దర్శనం అయితే అయిందనమాట. సో ఇక్కడ నుంచి శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి మళ్ళీ